27 ఏళ్ల జైలు శిక్ష. బయటకు వచ్చిన తర్వాత అతను కోరుకున్నది ప్రతీకారమా లేదా చీలిపోయిన దేశాన్ని కలపాలని స్వప్నమా? మండేలా ఒక వివేకశాలి. విద్యతో అన్యాయాన్ని మార్చాలని కలలు కనేవాడు. ఆ రోజుల్లో దక్షిణాఫ్రికా నల్లజాతీయులకు స్వేచ్ఛలేని నేల. అణిచివేత, అవమానం, అన్యాయం ప్రతిరోజూ వారి జీవిత భాగం. ఆ అన్యాయాన్ని చూసి మండేలా మౌనంగా ఉండలేకపోయాడు. స్వతంత్రం కోసం పోరాటం చేసినందుకు ప్రభుత్వం అతనిపై నేరస్థుడిగా ముద్రవేసింది. 27 సంవత్సరాలు చిన్న సెల్లులో కఠోర జీవనాన్ని సాగించాడు. కాని ద్వేషం ఏమాత్రం లేదు. జైలులో శరీరం అలసిపోయింది, మనసు మాత్రం ఇంకా దృఢంగా ఉంది. బయటకు వచ్చిన రోజు ప్రపంచమే ఆయనకి స్వాగతం పలికింది. ఖైదీగా వెళ్లినవాడు రాష్ట్రపతిగా నిలిచాడు. ఆయన గెలిచింది పగతో కాదు, క్షమాగుణంతో. పగతో గతాన్ని శిక్షించవద్దు, క్షమతో భవిష్యత్తును నిర్మిద్దాం. ఆయన నమ్మిన సిద్ధాంతం. నెల్సన్ మండేలా జీవితం మనకు నేర్పే గొప్ప పాఠం. ద్వేషించడం సులభం, కాని క్షమించడం సాహసం. నిజమైన శక్తి అంటే ప్రతీకారం కాదు, నిజమైన శక్తి అంటే క్షమాపణ.